మనం థర్డ్ బీకామ్లో సెంట్రల్ బ్యాంకింగ్లో సెకండ్ యూనిట్లో రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన విషయాలను మనం చూస్తున్నాం. దీనిలో భాగంగా రిజర్వ్ బ్యాంకు నిర్వహణ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. రిజర్వ్ బ్యాంకు నిర్వహణకు సంబంధించి 1934 రిజర్వ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కొన్ని విషయాలు తెలియజేసింది. ఆ తర్వాత 1948 జాతీయకరణ చట్టం, రిజర్వ్ బ్యాంక్ జాతీయకరణ చట్టం కూడా దీని నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. ఓకే, రిజర్వ్ బ్యాంకు రెండు ప్రధానమైన విభాగాలుగా పరిపాలించబడుతుంది. ఒకటి సెంట్రల్ బోర్డు, రెండవది స్థానిక బోర్డ్స్. ముందు సెంట్రల్ బోర్డుకి సంబంధించి మనం చూద్దామండి. సెంట్రల్ బోర్డు అనేది ప్రధానమైనటువంటి పాలనా విభాగం రిజర్వ్ బ్యాంక్లో. ఈ సెంట్రల్ బోర్డులో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళని డైరెక్టర్స్ అనొచ్చు మనం. ఈ 20 మందిని కూడా కేంద్ర ప్రభుత్వం చేత రికమెండ్ చేయబడిన వాళ్ళే నియమించబడతారు. ఒకరు గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు, స్థానిక బోర్డుల నుంచి 4 డైరెక్టర్లుగా నియమించబడతారు. వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి 10 మందిని కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్లుగా నియమిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారిని కూడా నియమించడం జరుగుతుంది. మొత్తం 20 మంది. దీనిలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో ఇతడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సహజంగా మూడు సంవత్సరాల కాల పరిమితికి నియమించబడతాడు. అయితే దీన్ని 5 సంవత్సరాల వరకు కూడా పెంచవచ్చు. కొన్ని సందర్భాలలో దీన్ని పెంచినటువంటి సందర్భాలు, 5 సంవత్సరాల కంటే పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి సంబంధించి మనం ఒకసారి చూడాలనుకుంటే, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే అస్బర్న్ స్మిత్. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి 1935లో అస్బర్న్ స్మిత్ అనే ఆయన మొట్టమొదటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అండి. ఓకే, అయితే భారతదేశానికి సంబంధించి భారతీయుడైనటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ గారు. సిడి దేశ్ముఖ్ గారు మొదటి భారతీయ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ మొదటి భారతీయ గవర్నర్. ఇక ఎక్కువ కాలం చేసినటువంటి వాళ్ళ జాబితాలో బి రామారావు గారు అనే ఆయన దాదాపు 8 సంవత్సరాల పాటు చేశారు. 8 years పాటు బి రామారావు గారు అనే ఆయన చేయడం జరిగిందంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా. ఓకే, సో ఈ విధంగా కేంద్ర బోర్డు ఏదైతే ఉందో, సెంట్రల్ బోర్డు ఏదైతే ఉందో అది నిర్వహిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ యొక్క వ్యవహారాలు. ఇక ఈ 20 మంది గవర్నర్లే కీలకమైనటువంటి వ్యక్తులు, డైరెక్టర్స్ అని అనొచ్చు మనం. వీళ్ళ కీలకమైన వ్యక్తులు. ఇక స్థానిక బోర్డులు. రిజర్వ్ బ్యాంకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే 4 విభాగాలుగా విభజించబడింది. స్థానికంగా బోర్డులు పెట్టింది 4 విభాగాలు. దాంట్లో భాగంగా కలకత్తా, ఢిల్లీ, ముంబై, చెన్నై, ఈ 4 చోట్ల కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క స్థానిక ఆఫీసులు ఉన్నాయి, లోకల్ ఆఫీసులు ఉన్నాయి. ఓకే, ప్రతి స్థానిక బోర్డు, స్థానిక ఆఫీస్ని స్థానిక బోర్డు అనొచ్చు మనం. ప్రతి స్థానిక బోర్డులో కూడా 5 సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీళ్ళ కాలపరిమితి సహజంగా 5 సంవత్సరాలు ఉంటుందండి. ఈ 5లో ఒకరు చైర్మన్గా ఉంటారు,
నెక్స్ట్ ఈ యొక్క వేలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు లేకపోతే స్థానికంగా ఏర్పడేటటువంటి విషయాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్కి నివేదించడం చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ మీకు ఇందాక చెప్పిన దాంట్లో చెప్పాను నేను, కేంద్ర బోర్డులో కూడా స్థానిక బోర్డు నుంచి ఒకళ్ళు వెళ్తారని చెప్పి, ప్రతి బోర్డు నుంచి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ స్థానిక బోర్డులు ఏవైతే ఉన్నాయో ఇవి తమ యొక్క కార్యకలాపాలను వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఏ విధమైన ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూడడం అనేది దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ఈ విధంగా స్థానిక బోర్డుల సహకారంతో కేంద్ర బోర్డులు, సెంట్రల్ బోర్డు అండ్ స్థానిక బోర్డులు కలిసి రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ని నిర్వహించడం, పరిపాలించడం అనేటటువంటిది చేస్తూ ఉండడం జరుగుతుందండి. ఓకే, ఇక ఈ విభాగంలోనే మనకి నెక్స్ట్ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే సెకండ్ యూనిట్లోనే రిజర్వ్ బ్యాంకు పరపతి నియంత్రణ ఎలా చేస్తుంది అనేది. రిజర్వ్ బ్యాంకు పరపతి నియంత్రణ అంటే ద్రవ్య లభ్యత, ఈ ద్రవ్యాన్ని ఏ విధంగా రుణపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా బ్యాంకుల్లో ద్రవ్యత్వ విధానాలు ఇబ్బందులు పడకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేటటువంటి విధానాన్ని రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ నియంత్రణ లేదా పరపతి నియంత్రణ ఏ విధంగా చేస్తుందంటే, ఒకటి బ్యాంక్ రేట్. మనం బ్యాంక్ రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ వీటి గురించి ఆల్రెడీ నేను చెప్పాను ముందు. ఈ బ్యాంక్ రేట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ రేట్ని పెంచడం లేదా తగ్గించడం ద్వారా రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రిస్తూ ఉంటుందండి. ఓకే, మనం చెప్పుకున్నాం బ్యాంక్ రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు ఇచ్చేటటువంటి అప్పు మీద వడ్డీ ఏదైతే ఉందో దాన్నే మనం బ్యాంక్ రేట్ అంటాం. ఇది వివిధ స్థాయిల వరకు రిజర్వ్ బ్యాంకు పెంచడం లేదా తగ్గించడం చేస్తూ ఉంటుంది పరిస్థితులు బట్టి. రీసెంట్గా అయితే ఈ కరోనా సమయంలో 4% చేసింది రిజర్వ్ బ్యాంకు. మళ్ళీ అది మార్చచ్చు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇది 1951లో 3% దగ్గర నుంచి మొదలుపెట్టి వివిధ స్థాయిలు పెంచుతూ తగ్గిస్తూ ఇచ్చేస్తూ ఉంటుందండి. ఓకే, అయితే దీని యొక్క ప్రభావం పరపతి మీద అంత ఎక్కువగా ఉండదు అనేసి ఆర్థిక నిపుణుల యొక్క అంచనా. ఇక రెండవది రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటు పెంచడం. రిజర్వ్ బ్యాంకు స్థానిక బ్యాంకులకి ప్రతి 3 నెలల కాల పరిమితికి అప్పులు ఇస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో గనుక తీర్చలేకపోతే వడ్డీ రేటుని పెంచడం చేస్తూ ఉంటుందన్నమాట. తద్వారా ఈ యొక్క స్థానిక బ్యాంకులను నియంత్రించి పరపతిని నియంత్రించడానికి ఇచ్చేస్తూ ఉంటుంది. లిక్విడ్ ఆస్తులు బట్టి వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంక్ ఎంతైతే లిక్విడ్ ఆస్తుల్ని స్థానిక బ్యాంకులను మెయింటైన్ చేయమందో అది కనుక మెయింటైన్ చేయకపోతే రిజర్వ్ బ్యాంకు దాదాపు 0.5% వడ్డీ రేటున బ్యాంకుల మీద పెంచుతూ ఉంటుంది. బ్యాంక్ రేట్ని, నగదు నిల్వల్ని మార్చడం, క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉందో ఇది రిజర్వ్ బ్యాంకు స్థానిక బ్యాంకులకు వచ్చిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాలి. అది 3% నుంచి 15% వరకు డిపాజిట్ చేయించుకోవచ్చు. కానీ ఈ శాతాన్ని మార్చడం ద్వారా పరపతిని నియంత్రించేటటువంటి అధికారం రిజర్వ్ బ్యాంకుకి ఉంటుందండి. అయితే ప్రస్తుతం ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 3%గా ఉంది. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. రిజర్వ్ బ్యాంకు ఒక్కొక్కసారి ఓపెన్ మార్కెట్లోకి అడుగు పెడుతుంది. అంటే షేర్లను, బాండ్లను అమ్మడం, కొనడం, ఇలాంటి ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు కూడా చేసి పరపతిని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఇక రిజర్వ్ బ్యాంకు గుణాత్మకమైనటువంటి
క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ లేదా ఎంపిక చేయబడినటువంటి పరపతి విధానాలను అనుసరించి ఈ యొక్క క్వాలిటేటివ్ పరపతి విధానాలను అనుసరించి రిజర్వ్ బ్యాంకు కొన్ని నియంత్రణలు చేస్తుంది. ఒకటి మార్జిన్లను మార్చడం. మార్జిన్లు మార్చడం అంటే అర్థం ఏంటంటే కొన్ని వస్తువులు బియ్యం, గోధుమలు ఇలాంటి నిత్యావసర వస్తువుల మీద రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులకు కొన్ని సూచనలు చేస్తుంది. అంటే బ్లాక్ మార్కెట్ని తగ్గించడం కోసం ప్రజలకి, రైతులకి అనుకూలంగా ఉండే విధంగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని సూచనలు చేస్తుంది. నెక్స్ట్, బ్యాంకులు అడ్వాన్సులపై నియంత్రణ. బ్యాంకులు ఇతరులకు ఇచ్చేటటువంటి అడ్వాన్సులు, ప్రధానంగా షేర్ మార్కెట్ వాళ్ళకి గట్ట ఇచ్చే అడ్వాన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రిస్తుందండి. నెక్స్ట్, ఖాతాదారులకు ఇచ్చేటటువంటి రుణాలపై పరిమితి. ₹1,00,00,000 కంటే ఎక్కువ రుణం ఏ బ్యాంక్ అయినా ఇవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్, చిన్న తరహా పరిశ్రమలు ఇలాంటి వాటికి రుణాలు ఇవ్వాలి బ్యాంకులు కాబట్టి వాటిని ఎక్కువ రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సహిస్తూ ఉంటుంది. నైతికోద్బాధ అంటే మొరాలిటీ, నైతికత దృష్టిలో పెట్టుకుని రుణాలు మంజూరు చేయటం, రుణాలు వసూలు చేయటం, అవినీతి రహితంగా పారదర్శకంగా తమ పద్ధతులు ఉండే విధంగా చేసుకోవటం అనేది రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ చేస్తూ ఉంటుందండి. తద్వారా పరపతిని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తుందండి. ఓకే.